Welcome to my channel Learn and Grow. Today our topic is principles of pipeline processing. It is a technique where a sequence of operations is divided into multiple stages and each stage performs a specific part of the task. సో పైప్లైన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మల్టిపుల్ స్టేజెస్గా డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేసాక ఈచ్ స్టేజ్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ సెగ్మెంటేషన్ ఆఫ్ టాస్క్. ది ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ టాస్క్స్ ఆర్ స్టేజెస్. సో ఈ ప్రాసెస్ మొత్తం సబ్ టాస్క్స్ ఆర్ స్టేజెస్గా డివైడ్ అయింది అండ్ ఈచ్ స్టేజ్ పెర్ఫార్మ్స్ వన్ స్పెసిఫిక్ ఆపరేషన్. సో ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది ఈచ్ స్టేజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ, రైట్ బ్యాక్. సో ఇక్కడ టోటల్ 5 ప్రాసెసెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ డివైడ్ చేశాక ఈచ్ స్టేజ్ అనేది ఒక్కొక్క ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఒకటి ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేయడం, ఒకటి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్స్ట్రక్షన్ డేటాను ఫిట్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడానికి ఒక స్టేజ్. సో ఇలా సెవరల్ స్టేజెస్ యూజ్ చేసాం. సెకండ్ వన్ ప్యారలిజం. ఆల్ స్టేజెస్ ఆపరేట్ ఇన్ ప్యారలల్ ఆన్ డిఫరెంట్ టాస్క్స్. సో ఒక్కొక్క టాస్క్స్ ఈ స్టేజెస్ అనేవి ప్యారలల్గా ఆపరేట్ అవుతున్నాయి. వైల్ వన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, ది నెక్స్ట్ వన్ కెన్ బి డీకోడెడ్ అండ్ అనదర్ వన్ కెన్ బి ఫెచ్డ్. సో ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది డీకోడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3. సో ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. సో టోటల్ 3 స్టేజెస్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఫెచ్ అయినప్పుడు సో రిమైనింగ్ ఎంటీగానే ఉంటాయి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే డీకోడ్ స్టేజ్లో ఉందో సెకండ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏమవుతుంది అంటే ఫెచ్ అవుతుంది. సో అంటే ప్యారలల్గా మనకి రన్ అవుతుంది డేటా అనేది. సో ఇన్స్ట్రక్షన్ 1 డీకోడ్ అయితే ఇన్స్ట్రక్షన్ 2 అనేది ఫెచ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఇన్స్ట్రక్షన్ 2 అనేది డీకోడ్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్ 3 వచ్చేసి ఫెచ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ప్యారలల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది డిఫరెంట్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని. సో దిస్ ఓవర్లాపింగ్ ఇంప్రూవ్స్ పెర్ఫార్మెన్స్. సో దీనివల్ల పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బఫర్ రిజిస్టర్స్ బిట్వీన్ స్టేజెస్. బఫర్స్ ఆర్ యూజ్డ్ బిట్వీన్ స్టేజెస్ టు స్టోర్ ఇమీడియట్ రిజల్ట్స్ టెంపరరీ. సో బఫర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టెంపరీగా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. దే ప్రివెంట్ డేటా లాస్ అండ్ అలో ఇండిపెండెంట్ ఆపరేషన్ ఆఫ్ ఈచ్ స్టేజ్. సో ఇక్కడ డేటా అనేది లాస్ అవ్వకుండా ఈ బఫర్స్ అనేవి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్డ్ స్టేజెస్. ఈచ్ స్టేజ్ షుడ్ టేక్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టైం. సో ఇక్కడ ఈచ్ స్టేజ్ అంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్, మెమరీ. సో ఈ స్టేజెస్ అన్నీ కూడా ఈక్వల్ టైం అనేది తీసుకుంటాయి పెర్ఫామ్ చేయడానికి. థ్రోపుట్ అండ్ స్పీడప్. థ్రోపుట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టాస్క్స్ కంప్లీటెడ్ పర్ యూనిట్ టైం. సో ఒక పర్టికులర్ టైంకి ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్స్ కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పడాన్ని థ్రోపుట్ అంటాం. అండ్ స్పీడప్ ఈజ్ ఈక్వల్ టు time without pipeline by time with pipeline. So ideally if there are k stages, speed up is equal to k, but practically less due to hazards. Next one, uniform flow of data. Input should be fed continuously to keep all stages busy. సో ఇన్పుట్ అనేది కంటిన్యూస్గా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్ స్టేజెస్ అనేవి బిజీగా ఉంటున్నాయి. ఇఫ్ ఇన్పుట్ పాస్ ఆర్ హజార్డ్ అకర్స్ ద పైప్లైన్ బికమ్స్ ఐడియల్, రెడ్యూసింగ్ ఎఫిషియన్సీ. సో ఎప్పుడైతే ఇన్పుట్ పాస్ చేసామో ఆర్ హజార్డ్స్ అనేవి అక్కర్ అయినాయో ఈ కండిషన్లో పైప్లైన్స్ అనేవి ఐడియల్గా ఉండిపోతున్నాయి. సో అంటే ఐడియల్గా అంటే వర్కింగ్లో కాకుండా స్టాప్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ హజార్డ్స్. హజార్డ్స్ మస్ట్ బి మేనేజ్డ్ టు మెయింటైన్ స్మూత్ ఫ్లో. సో ఇక్కడ హజార్డ్స్ అనేవి ఎలా మేనేజ్ చేస్తామంటే ఒక స్మూత్ ఫ్లోలో హ్యాండిల్ చేస్తాం.